Hi guys, welcome to Cinema Thinking Telugu. Here is the review of Avatar 3 Fire and Ash. మూవీ గురించి చెప్పాలంటే లిటరల్లీ మైండ్ పోయింది భయ్య, మామూలుగా లేదు. ఆ విజువల్స్ గానీ ఆ గ్రాఫిక్స్ కానీ నిజంగా అదిరిపోయింది సినిమా మట్టుకు. మెయిన్లీ నేను ఐనాక్స్ 4K లేజర్ స్క్రీన్ లో అయితే చూశాను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మా సైడ్ PCX గానీ IMAX గానీ 4DX స్క్రీన్స్ గానీ అయితే లేవు. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ స్క్రీన్స్ ఉంటే బాగున్నాను, ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేదని. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 స్టోరీ అయితే చూద్దాం. ఇంకా పార్ట్ 1 లో స్టోరీ ఎర్త్ లో రిసోర్సెస్ తక్కువ అయిపోతాయి. సో పాండోరాకి అయితే వస్తారు. ఎనమాంటియం అనే ఒక రేర్ మెటల్ అయితే ఉంటుంది, దాని గురించి వెతుకుతూ ఉంటారు. సో అది వెతకడం అంత ఈజీ కాదు. అక్కడ అవతార్స్, వాళ్ళని నావీస్ అంటారు, ఆ నావీ వాళ్ళతో కలిసి వెతుకుదాం అనుకుంటారు. కానీ వాళ్ళేమో మనుషులను అయితే నమ్మరు. సో దీనికి మన హ్యూమన్స్ సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ తో కలిసి సేమ్ నావీస్ లా ఉండే వాళ్ళని సృష్టిస్తారు. వాళ్ళు మనసు మెదడుతో కంట్రోల్ అయి ఉంటారు. వాళ్ళు మనం చెప్పినట్టే వింటారు, వాళ్ళ నావీస్. సో అందులో మన మెయిన్ హీరో అయిన జేక్ సులేమాన్ అడవిలాగా అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో బానే కలుస్తాడు, హీరోయిన్ ని లవ్ చేయడం. సో హీరోకి అయితే అర్థమవుద్ది ఇదంతా తప్పు అని. హీరో మన మనుషులకి ఎదురు తిరగడం, వాళ్ళకి లీడర్ అవ్వడం, ఇదంతా ఫస్ట్ పార్ట్ లో అయిపోద్ది. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసరికి మెయిన్ విలన్ అయిన ఆర్మీ కమాండర్ చనిపోతాడు పార్ట్ 1 లో. వాడి మెమొరీ మాత్రం, వాడు చాలా తెలివైనడు అన్నమాట. వాడు ముందే చనిపోతాడని తెలిసి వాడి మెమొరీ స్టోర్ చేసుకొని ఉంటాడు ఒక ప్లేస్ లో. సో పార్ట్ 2 లో ఒక కొత్త అవతార్ అయితే క్రియేట్ చేస్తారు వాడికి. అందులో వీడి చిప్ పెడతారు. ఆర్మీ కమాండర్ చనిపోయినా గానీ వాడు అవతార్ అయితే ఉంటుంది. సో వాడు వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అయితే వస్తాడు పాండోరాకి మళ్ళీ భూమి నుంచి. అయితే వీళ్ళని ఈ విషయం తెలిసిన హీరో ఏమో సో వాటర్ ట్రైబ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు సాయం గురించి. వాళ్ళైతే వీళ్ళని ఉండమని చెప్తారు. అయితే ఇలా వీళ్ళని వెతికే సమయంలో ఆ సముద్రంలో కొన్ని జీవులు అయితే ఉంటాయి. వాటి దగ్గర లిక్విడ్ అయితే తీసుకోవడం జరుగుద్ది. అది ఎర్త్ లో చాలా $1,000,000 కి అయితే అమ్ముడవుతూ ఉంటది. అండ్ అంతేకాకుండా దాని వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ లిక్విడ్ వల్ల మనుషుల యొక్క యవ్వనం చాలా లేట్ గా అవుద్ది, ఎక్కువ రోజులు అయితే బతుకుతారు. అయితే ఆ ఆ కమాండర్ అయితే వాటి జీవిని అయితే చంపుతూ ఉంటారు అన్నమాట. అది తెలుసుకున్న వాటర్ ట్రైబ్ వాళ్ళు వాటితో అయితే యుద్ధం అయితే చేస్తారు. మన జేక్ సులేమాన్ పెద్ద కొడుకు అయితే చనిపోతాడు. సినిమా అలాగే ఎండ్ అవుద్ది. సో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుద్ది అనమాట ఈ పార్ట్ 3 లో. ఈ పాండోరాలో ఉన్న రిసోర్స్ గురించి ఆ కమాండర్ యాస్ ట్రైబ్ తో కలిసి చేతులు కలుపుతాడు. వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏవాని అయితే నమ్ముతారు. ఒకసారి అగ్గంటుకొని వాళ్ళ ట్రైబ్ అంతా కాలిపోద్ది. అయితే అంతగా నమ్మిన ఏవాని మమ్మల్ని కాపాడలేదు అని వాళ్ళు నేచర్ మీద కోప్పడిపోతారు అనమాట. నేచర్ ని నాశనం చేయడానికి చూస్తారు. వాడికి తోడు ఈ కమాండర్ తోడయ్యి ఇద్దరు చేతులు కలుపుతారు. సో వాళ్ళని ఎలా అంతం చేశారన్నదే సినిమా. ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే సినిమా 1.5 hour యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఇంకో 1.5 hour డ్రామా ఉంటుంది. సో 1.5 hour డ్రామా అంటే చాలా ఎక్కువ. కొంతమందికి అయితే నీరసం వచ్చి థియేటర్స్ నుంచి అయితే వెళ్ళిపోయారు. సో స్టార్టింగ్ 40 minutes కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది మూవీ. యాష్ ట్రైబుల్ ని ఎక్స్ప్లోర్ చేయడం, మరి అంత డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేయకపోయినా వాళ్ళని కొంచెం బాగానే చూపించారు కెమెరాన్ మామ. దాని తర్వాత ఒక పెద్ద బ్యాటిల్ సీన్ అయితే జరుగుతుంది. అదైతే చాలా బాగుంది. మెయిన్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకైతే ఎదిరిపోతుంది. అండ్ దాని తర్వాత ఒక గంట సేపు కన్వర్జేషన్ పార్ట్ అయితే ఉంటుంది. అది చాలా దారుణం. అక్కడక్కడ ఎమోషన్ అయితే పండుద్ది, కానీ అక్కడక్కడ బోర్గా ఫీల్ అవుతాము. ఎప్పుడైతే ఆ కన్వర్జేషన్ పార్ట్ అయితే అయిపోతుందో లాస్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోతుంది. ఇంకా యాక్షన్ క్లైమాక్స్ సీక్వెన్స్ 40 minutes అనమాట. అందులో వచ్చే గ్రాఫిక్స్ గానీ అండ్ విజువల్స్ గానీ అదిరిపోతాయి. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైతే చూసారో